స్వీట్ కార్న్స్ అండి. ఈ స్వీట్ కార్న్స్తో నేను 3 రకాల స్నాక్ ఐటమ్స్ చేస్తున్నానండి. ఈవినింగ్ పిల్లలకి ఇలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, ప్లస్ చాలా హెల్తీ కూడా అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి స్వీట్ కార్న్స్. ఇవి మార్కెట్లో 50 రూపీస్కి 4 ఇచ్చారండి. చాలా బాగున్నాయి కదా అని తీసుకున్నానండి. పైగా మనము ఇంట్లో చేసుకుంటే కూడా చాలా మంచిది కదండి. ఇంకా బయట అయితే మనకు ఒక కప్పు 30-40 రూపీస్ అలా ఉంటుందండి, ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. ఇలా మనం ఇంట్లో ఈ స్వీట్ కార్న్స్ కొని చేసుకుంటే ఈ ఒక్క కార్న్కి ఈజీగా 4 కప్స్ అయినా వస్తాయండి. నేనైతే ఇలాగా అన్నీ ఒలిచి పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేశానండి. నేనైతే నార్మల్గా బౌల్లో పెట్టేశాను, కావాలంటే కుక్కర్లో కూడా 2-3 విజిల్స్ పెట్టేయచ్చు. చూడండి, ఇవన్నీ ఇక్కడ బాయిల్డ్ అయ్యాయి, చక్కగా కుక్ అయ్యాయి. ఇలా ప్రెస్ చేస్తే లోపల పలక అనేది బయటికి వస్తుంది. నేను ఇంకా ఈ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేశానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఇలాగా 3 భాగాలుగా తీసుకున్నానండి స్వీట్ కార్న్స్ని. ఈ ప్యాన్లో స్వీట్ కార్న్స్ వేసి ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేసానండి. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసానండి. అలాగే ఒక 2-3 పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసానండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా సింపుల్ ఈజీ కార్న్ రెడీ అయిపోయాయండి. ఇవైతే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ అవి ఏమి మసాలాస్ యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా తినేయొచ్చండి. ఇవైతే చాలా హెల్తీ కూడా, చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ ఇది రెండో రకం చేస్తున్నానండి, సెకండ్ వెరైటీ. ఇందులో కూడా ఒక కప్పు కార్న్ తీసుకొని కొంచెం బటర్ వేసానండి. ఈ బటర్ అంతా ఇలా మెల్ట్ అయ్యే వరకు ఒకసారి కలిపేసానండి. ఇప్పుడు ఈ బటర్ అంతా ఇలాగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక టమాటో కట్ చేసుకున్నానండి. చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసానండి. ఈ టమాటో వేసి ఒకసారి కలిపానండి. తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ కూడా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఇందులోనే యాడ్ చేశానండి. ఇంకా ఈ ఆనియన్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేశానండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసానండి. ఇంక ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ఈ టమాటోస్, ఆనియన్స్ వేస్తే మా పెద్దమ్మాయికి ఇష్టం అండి. మా పెద్దమ్మాయి కోసమేమో ఇలా చేశాను. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేశానండి. ఇంకా తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా చిన్నగా సన్నగా కట్ చేసి వేసానండి. ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. ఇలాగా ఒక కప్పులోకి సర్వ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఇది లాస్ట్ వెరైటీ అండి. ఇదంటే ఇంకా అందరికీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి.
ఇప్పుడు ఇందులోకి కార్న్స్ వేసిన తర్వాత బటర్ వేసానండి. తర్వాత పెప్పర్ పౌడరు, సాల్ట్ కూడా వేసానండి. అలాగే కారం వేసానండి. ఇది పెరి పెరి మసాలా అండి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందువల్ల ఈ పెరి పెరి మసాలా వల్ల పిల్లలకి ఇది ఎక్కువ నచ్చుతుందండి. ఇదైతే చాలా సింపుల్ అండి. ఈ మసాలా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇదంటే అందరికీ ఇష్టం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేశానండి. ఇంకా అంతే అండి, ఇలాగా సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ నచ్చుతుంది. ఇంకెవరికి నచ్చిన వెరైటీ వాళ్ళైతే తినేసామండి. మా ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. బాయ్ అండి.